ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. గ్రహించలేకున్నాను నా జీవిత విలువను, తెలుసుకొనకున్నాను నీ చిత్తమును. గ్రహించలేకున్నాను నా జీవిత విలువను. శుభప్రదమైన క్రీస్తు నామమున చేరి వచ్చిన ప్రతి కుటుంబానికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము జడ్జిమెంట్ డే, తీర్పు దినము. ముందుగా ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్తవు నీవు, పాపము నుండి రక్షించటానికి మీ ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించావు. తద్వారా మాకు రక్షణ, ఆనందము, నెమ్మదిని పొందుకోగలిగాం. ఆ నిత్య రాజ్యానికి మమ్మను తీసుకువెళ్లటానికి మా కొరకై మీ ప్రియకుమారుణ్ణి తిరిగి పంపబోతున్నావు. ఈ గొప్ప భాగ్యమును బట్టి మిమ్మను ఆరాధిస్తూ ఉన్నాం. వాక్యమయున్న దేవా, వాక్యముతో తేటగా మాతో మాట్లాడమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుని తీర్పు దినం. చాలామంది తీర్పు దినాన ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఆలోచన చేస్తూ ఉంటారు. తీర్పు దినము అన్నది త్వరగా వస్తుందా లేదా ఇంకా కొద్ది కాలం పడుతుందా అన్న ఆలోచన చేస్తూ ఉంటారు. చాలామంది కొన్ని పుస్తకాలను చదువుతూ ఆ అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకుంటూ ఉంటారు. చరిత్రలో జరిగిన దానిని ఆధారం చేసుకొని ఇంకొంతమంది తీర్పు దినం గురించి విశ్లేషిస్తూ ఉంటారు. గతంలో జరుగుతున్నటువంటి చరిత్రను ఆధారం చేసుకొని తీర్పు దినాన ఎలాగా ఉంటుందో, అది ఎప్పుడు వస్తుందో అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ మళ్ళీ జరుగుతాయి అని మరికొంతమంది అంటారు. కొంతమంది అణుశక్తిని బట్టి అది జరుగుతుందని భయపడుతూ కూడా ఉంటారు. దేవుడు ఈ ప్రపంచాన్ని అణుశక్తితో అంతం చేస్తాడని కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో రేడియోలో ప్రసంగించే ఒక ప్రసంగికుడు నాకు తెలుసు. ఆయన ఈ విధంగా అన్నాడు: ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి కడబూరలో ఒక బూర ఊదినప్పుడు మొదటి ప్రపంచ యుద్ధము జరిగిందని ఆయన విశ్లేషించాడు. గ్రానోబాల్ మరియొక బూర అని అతడు భావిస్తూ ఉన్నాడు. ఆ సేవకుడు చాలా పరిశోధనలు కూడా చేశాడు. ప్రకటన గ్రంథం ఏం చెబుతున్నది? 3 వంతుల ఓడలో 1 వంతు ఓడలు మునిగిపోయాయని పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా. కాబట్టి అతను లెక్కించే 2వ ప్రపంచ యుద్ధంలో 1000కి పైగా ఓడలు ఉన్నాయని, మరియు వాటిలో సరిగ్గా 1/3 వంతు మునిగిపోయి నాశనమయ్యాయని తన పరిశోధనలో తెలుసుకున్నాడు. ఈ సూచనను బట్టి ఆయన అనేక రకాలుగా విశ్లేషించాడు. ఈ భావనతో ప్రసంగించేటువంటి వారు యెహెజ్కేలు గ్రంథాన్ని మరియు ప్రకటన గ్రంథాన్ని పోల్చి తమ భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కాదు అని ఎవరూ చెప్పలేరు. వారు చెప్పింది జరుగుతుందని ఎవ్వరూ కూడా నిర్ధారించి చెప్పలేరు. దేవుడు తాను అనుకున్నటువంటి దినాన ఈ భూమిని అంతం చేస్తాడు. ఇది వాస్తవం. ఈ నిర్ణయము ఆయన చేతిలోనే ఉన్నది. గమనించండి, ఈ సంఘటన లేదా ఈ తీర్పు దినం ఎప్పుడైనా జరగవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన రీతిగా ఇప్పటికే ప్రపంచం అంతం కావటానికి జరగాల్సినవన్నీ ఇప్పటికే జరిగిపోయాయి. చాలా సందర్భాలలో యుద్ధాలు, వరదలు, భూకంపాలు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ఇలాంటివి చాలా మట్టుకు జరిగాయి. తప్పుడు బోధలు, క్రీస్తు విరోధి గురించి ప్రత్యేకంగా ఈ కాలంలో మనము వింటూ ఉన్నాం. చాలా మటుకు సోషల్ మీడియాలో కూడా మనం గమనిస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. చాలామంది క్రైస్తవులు ఇలాంటి బోధనలను నమ్మరు. కొంతమంది నిజంగా జరుగుతాయని నమ్ముతారు. మరికొంతమంది అలంకార రూపముగా ఊహిస్తూ ఉంటారు. అనేకమంది అనేక భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. మనకు చాలా తేటగా ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథాన్ని కాని, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథాన్ని గాని నేను నిర్లక్ష్యం చెయ్యమని లేదా మర్చిపోమని చెప్పటం లేదు. ఈ 2 పుస్తకములలో చాలా సమాచారాన్ని మనం చూడగలం. యెహెజ్కేలు గ్రంథము, ప్రకటన గ్రంథము చదివినటువంటి ప్రతి ఒక్కరూ దీవించబడతారు. ఈ గ్రంథములు ప్రకటన
లేదా ప్రవచన భాషల్లో చెప్పబడ్డాయి. అంటే ముందుగా జరగబోయే వాటి గురించి చెప్పటం అన్నమాట. ఇది మన ఊహకు అందనటువంటిది. అది అంత్యదినాలకు సంబంధించినది. ఏదో మనం సరదాగా మాట్లాడుకోవటానికి కూర్చోమని దేవుడు చెప్పటం లేదు. దేవుడు ఇచ్చిన లేదా రాయించిన అనేక ప్రవచనాలను ఆధారం చేసుకొని ఒక అవగాహనకు రావాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు తాను చేయబోయే దాని గురించి మనం పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. దేవుడు తన ప్రజలకు చెప్పాలనుకున్నప్పుడు లేదా బయలుపరచాలి అని అనుకున్నప్పుడు చాలా తేటగా బయలుపరుస్తాడు. గత దశాబ్దంలో ఇలాగా చాలామంది కూర్చొని వాదోపవాదాలు కూడా చేస్తూ వచ్చారు. ఎంతోమంది సమయాలను వ్యర్థం చేసుకుంటూ వచ్చారు. అంత్యదినము ఎప్పుడు వస్తుందో చాలామందికి అవగాహన లేదు. సంఘ కాపర్లు కూడా దీనిని ఊహించి చెప్పలేరు. కాని ఒకటి మాత్రం వాస్తవం, తీర్పుదినం ఎప్పుడు వచ్చేది ఎవరికీ తెలియదు. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటంటే, వాక్యంలో రాయబడిన రీతిగా మనం వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని పరిశుద్ధాత్ముడు మనకు బోధించే ప్రతి ఒక్క మాటను జాగ్రత్తగా ఆలకించి సిద్ధపాటు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దాం. మత్తయి సువార్తలో రాయబడిన ప్రతి సంఘటన ఆ దినాన జరగబోతున్నది. ఈ ప్రపంచం అనేకమైన సందర్భాలలో వినాశనం అవుతూ వస్తున్నది. చాలామంది ఇలాంటి భయంకరమైన విషయాలను చెప్పి ప్రజలను భయభ్రాంతికి గురిచేస్తూ ఉంటారు. వారిని భయపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు మారుమనసు పొందాలి లేదా తీర్మానం తీసుకోవాలి అని చెప్తూ కూడా ఉంటారు. అలాంటి సమయాల్లో మనం కలవరం చెందుతూ ఉంటాం. ఏదైనా ఒక సంఘటన జరగటానికి నెల లేదా 2 నెలలు లేదా 1 సంవత్సరం, 1 దశాబ్దం కూడా పట్టవచ్చు కదా. ఇలాగా చిన్న చిన్నవి జరిగినప్పుడు దేవుడు వస్తాడు అని కాదు దాని అర్థం. ఆయన చెప్పేది అది కాదు. నేనేమనుకుంటున్నానంటే, ఆయన ఎప్పుడైనా రావచ్చు, కాబట్టి నువ్వు సిద్ధపడి ఉండాలి లేదా మనం సిద్ధపడి ఉండాలి. జరిగిపోయినది మళ్ళీ జరుగుతుంది అన్నదేమీ లేదు. ఆ తీర్పు దినాన జరిగే విషయాలు తప్పక జరుగుతాయి. ఈ వర్తమానాన్ని రేడియో ద్వారా వింటున్న ప్రియ శ్రోతలు, ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే రాసి ఉంచాడో, ఏవైతే జరుగుతాయి అనన్నాడో అవి జరిగిన తర్వాత ఆయన తప్పక వస్తాడు. ప్రతి విశ్వాసి పరలోక ప్రార్థన చెప్పిన ప్రతిసారీ రాకడ కొరకు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. గమనించండి, పరలోక రాజ్య ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఒక మాటను మనం గమనించగలం. నీ రాజ్యం వచ్చునుగాక అని మనం ప్రార్థన చేస్తాం. అంటే ఆయన రాజ్యం కొరకు మనం ఎదురుచూడాలి. ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అనవసరమైన ప్రతి విషయం, ప్రతి కార్యము త్వరగా ముగించబడాలని మనం ప్రార్థన చేద్దాం. మనము ఈ భూమి మీద అనారోగ్యము, శ్రమలు, హింస, బాధ, నొప్పి ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అనేక చోట్ల అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. గమనించారా? ఈ కాలంలో సగటు మానవునికి న్యాయం జరగాలి అంటే అది చాలా కష్టతరంగా ఉన్నది. అనేక చోట్ల అన్యాయపు తీర్పులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక నిజమైన క్రైస్తవుడు వీటన్నిటి గుండా ప్రయాణిస్తూ ఉంటాడు. మన నిత్య నివాసం ఈ భూమి కాదని తెలుసుకుంటాడు. మనం ఆ నిత్య జీవానికి వెళ్ళేటువంటి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆ నిత్యరాజ్యంలో పాపం ఉండదు, నిరాశ ఉండదు, కన్నీళ్లు ఉండవు, శోధన, బాధలు ఇవన్నీ ఏవీ ఉండవు. ఈ లోకంలో మనం అనుభవించేటువంటి శ్రమలు, బాధలు ఇవన్నీ కూడా పాపాన్ని బట్టి సంభవించినవే. ద్వేషము, దుర్మార్గము, కలహము ఇవన్నీ కూడా పాపం యొక్క పరిణామాలు మాత్రమే. ఒక చిన్న మాట చెప్పనా? వృద్ధాప్యం కూడా పాపం వల్లే వచ్చింది. అయితే ఇప్పుడు మన ధ్యానం అది కాదు కాని ఆ నిత్యరాజ్యంలో వృద్ధాప్యం, మరణం ఉండదు. ఈ భూమి మీద ఉన్నంతకాలము మనకు ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, శ్రమలు, కష్టాలు ఇవన్నీ మనల్ని బాధపెడుతూ ఉంటాయి. దేవుడు వచ్చిన దినాన ఇవన్నీ మటుమాయమైపోతాయి. దేవుడు మనకు నేర్పించింది ఏమిటంటే, ఈ భూమి మీద ఓపికతో ప్రేమ కలిగి జీవించాలి, సహాయం చేస్తూ ఉండాలి, ఇతరులకు మంచే చెయ్యాలి. ఎవరైనా నీ పట్ల కీడు చేసినా లేదా ఉద్దేశించినా నీవు మాత్రం వారికి మేలే చెయ్యాలి. అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్
మనకు నేర్పిస్తూ ఉన్నది. గమనించండి, ఈ లోకంలో లేదా ఈ భూమి మీద చివరి వ్యక్తి రక్షించబడేంత వరకు ఆయన వేచి ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆ తరువాత ఆయన రాకడ వస్తుంది. ఆయన నిత్య రాజ్యంలోనికి రావలసినటువంటి చివరి వ్యక్తి ఎవరో ఆయనకే తెలుసు. అందుకే మనం చాలా శ్రమపడుతూ ఉన్నాం. అందుకే ప్రతి క్రైస్తవుడు ఈ శుభవార్తను, దేవుని యొక్క మాటలను సర్వ సృష్టికి ప్రకటించాలని ప్రయాసపడుతూ ఉన్నారు. సర్వసాధారణంగా సృష్టికి సువార్త ప్రకటించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఇంతవరకు విననటువంటి మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సువార్త అందించబడాలి. వాస్తవానికి ఈ 2000 సంవత్సరంలో సువార్తీకరణ బాగా జరగాలని ఆశించాము. కాని 2000 సంవత్సరాలు దాటిపోయాయి. మనం ఇంకా ఉత్సాహకరంగా, ఉజ్జీవంగా సువార్తీకరణ చెయ్యాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభువైన యేసుక్రీస్తును నమ్మాలి. వారి పాపముల నుండి విడిపించబడాలి. ప్రతి ఒక్కరూ ఆ నిత్యరాజ్యాన్ని చేరుకోవాలి. అయితే ప్రతి చోట సువార్త అందించబడటానికి మనవంతు ధన సహాయము, ప్రార్థనా సహాయము, సువార్త ప్రకటనలో మనవంతు పరిచర్య చేస్తూ ఉన్నామా? ప్రకటించగలుగుతూ ఉన్నామా? ఈ వాక్యం వింటున్న నీవు ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. మనకు టీవీ, శాటిలైట్లు, ప్రింటింగ్ ప్రెస్సులు మాధ్యమముగా ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకరక్షకుడు అన్నటువంటి సందేశాలు ఎన్నో మన దగ్గర ఉన్నాయి. ఆయన ప్రతి ఒక్కరినీ ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరినీ కాపాడుతాడు. దేవుడు ప్రతి ఒక్కరినీ రక్షించుకొని తన నిత్య రాజ్యములోనికి తీసుకువెళ్లాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆయన అందరికీ నిత్య జీవాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. గమనించాలి ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ పాపము నుండి విడిపించబడాలని, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ఇష్టము అది. ఈ ప్రపంచానికి సువార్తను ప్రకటిద్దాం. ప్రభువును త్వరగా రమ్మని ప్రార్థన చేద్దాం. ఏదో ఒక దినాన ఆయన తప్పక వస్తాడు. ఆయన వచ్చి మనల్ని అందరినీ ఆయనతో పాటు ఆ నిత్యరాజ్యానికి తీసుకువెళతాడు. ఆ నిత్యరాజ్యములో మనమందరము కూడా తీర్పు దినాన అక్కడ చేరుకుంటాం. ఆ రోజున ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఆనందిస్తాడు. సంతోషంతో గంతులు వేస్తారు. దుర్మార్గులు పారిపోవటానికి ప్రయత్నం చేస్తారు, కాని వారు పారిపోలేరు. కొంతమందికి ఆ దినాన తీర్పు తీర్చబడుతుంది. అదే తీర్పు దినం అంటే. రక్షించబడిన ప్రతి ఒక్కరూ, అనగా ప్రభువైన యేసుక్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరూ ఆ నిత్యత్వంలో జీవించబోతూ ఉన్నారు. నిత్యత్వము అనగా 2 విషయాలు ఉన్నాయి. దయచేసి గమనించండి. ఒకటి, నిత్యము నరకములో యాతన పొందటం. దీనిని కూడా నిత్యత్వమే అనంటారు. అయితే మరికొంతమంది దేవునితో కూడా సంతోషంగా యుగ యుగములు ఆ మహిమరాజ్యంలో ఆయనతో కూడా జీవించబోతూ ఉన్నాం. దీనినే ఒక విశ్వాసి పొందబోయే నిత్యత్వం అని పిలుస్తూ ఉన్నాం. ప్రియ శ్రోతలు, ఈ రేడియో వర్తమానాన్ని వింటున్న నీకు కూడా ఈ నిత్యరాజ్యంలో చేరాలని ఆశగా ఉన్నది కదా. దేవునితో కూడా యుగ యుగములు సంతోషంగా ఉండాలి అన్న ఆశ కలుగుతూ ఉన్నది కదా. చిన్న ప్రార్థన చేసుకో. దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడు. అట్టి గొప్ప ధన్యతను దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.